అగ్ని వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం భారతదేశంలో వైట్ కాలర్ జాబ్ అనగానే ఐఏఎస్ ఐపీఎస్ అనుకుంటున్నాం. వాటితో పాటు చార్టెడ్ అకౌంటెంట్గా చాలామంది స్థిరపడిపోతుంటారు. దాన్ని మించిన కంపెనీ సెక్రటరీ పోస్టులు కూడా ఉన్నాయి. అయితే సాధారణంగా కంపెనీ సెక్రటరీ వైపు ఎవరు చూడడం లేదు, దాని పేరు మరుగులు పడిపోయింది. ఈ నేపథ్యంలో మార్కాపురం ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతంలో చదువుకొని చార్టెడ్ అకౌంటెంట్గా బెంగళూరులో స్థిరపడిపోయి సిఎస్గా మన ప్రాంత విద్యార్థులను యువకులను తయారు చేయడానికి ఒక ఆలోచనతో ఆచార్య చాణక్య కామర్స్ అకాడమీ అనే మార్కాపురం స్థాపించి ఈరోజు సిఎస్ గురించి మనందరికీ కూడా తెలియజేయడం కోసం బొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మన స్టూడియోకి వచ్చినారు. నమస్కారం అండి శ్రీనివాసరెడ్డి గారు. నమస్కారం సార్. మీరు మీ చదువులన్నీ ఎక్కడ, ఇంటర్మీడియట్ 10th ఇవన్నీ ఎక్కడ చదివారండి? నేను హై స్కూల్ రాయవరం జెడ్పిహెచ్ హై స్కూల్లో చదివాను సార్. 6th నుండి 10th వరకు అక్కడ చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ నర్సరావుపేట శారదా కాలేజీలో చదివాను. బీకామ్ ఎస్వికేపీ కాలేజీలో చదివాను సార్. మార్కాపురం ఎస్వికేపీలో. మీరు సిఏ ఎప్పుడు చేశారు? సిఏ నేను 2008లో జాయిన్ అయ్యాను. ఓకే. 2013లో పాస్ అయిపోయాను. హైదరాబాద్లో ఆర్టికల్ షిఫ్ట్ చేశాను. చెన్నైలో కొన్ని రోజులు పనిచేశాను ఒక చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర. తర్వాత బెంగళూరు వెళ్ళి ప్రాక్టీస్ పెట్టాను యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్. ఓకే. నా నాలెడ్జ్ ప్రకారం భారతదేశంలో కొన్ని లక్షల కంపెనీస్ ఉన్నాయి, కానీ కొన్ని వేల మంది మాత్రమే కంపెనీ సెక్రటరీస్ ఉన్నారని ఒక టాక్ ఉంది. అది చాలా క్లిష్టమైన జాబ్గా నేను కూడా పరిగణిస్తున్నాను సిఎస్ అంటే. మీరు సిఏ పూర్తయినాక ఇక్కడ ఉండే యువకులను లేదా వచ్చే ఆధునిక యువకులు మొత్తం కూడా సిఎస్ వైపు తీసుకెళ్లాలి, అక్కడ పోస్టులు చాలా ఖాళీ ఉన్నాయి, ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆలోచనతో మార్కాపురంలో కోచింగ్ సెంటర్ పెట్టారు. అసలు ఏంటి మీ లక్ష్యం ఏంటి? నా లక్ష్యం ఏంటంటే సార్, నేను ఇక్కడ చదువుకున్నాను. మన ప్రాంతం పట్ల ఉన్న అభిమానంతో ఇక్కడ కోచింగ్ సెంటర్ పెట్టాలి. మన భారతదేశంలో 13 లక్షల కంపెనీలు ఉన్నాయి, 70,000 మంది మాత్రమే కంపెనీ సెక్రటరీలు ఉన్నాయి. అదేవిధంగా కోర్సులు కూడా ఒక రవ సులభతరంగా ఉంది ప్రస్తుతము. ఈ కోర్స్ చదివితే ఈజీగా మన ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంది. ఖర్చు పరంగా కానీ ట్యూషన్స్ పరంగా కానీ అందుబాటులో ఉంది. ఓకే. ఇప్పుడు సిఏ అనగానే ఇంటర్మీడియట్ అయిపోయినాక ఎంఈసీ వాళ్ళు, ఎంపీసీ వాళ్ళు ఇట్లా సిఏకి ఒక సిపిటి కోర్స్ తీసుకొని ఆ తర్వాత అప్రెంటిస్ డిగ్రీ సెట్ తీసుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాటికైతే కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. మరి ఈ సిఎస్ సంబంధించి ఎట్లా అసలు దాని స్టాండర్డ్స్ ఎలా వెళ్ళాలి? సిఎస్ కూడా సార్ ఇంటర్మీడియట్ చదివి పూర్తి చేసిన విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసి, ఇంటర్లో ఏ గ్రూప్ అయినా పర్లేదు, ఏ గ్రూప్ పూర్తి చేసిన విద్యార్థులైనా, అదేవిధంగా డిగ్రీ పూర్తి చేసిన ఏ గ్రూప్ అయిన విద్యార్థులు ఈ కోర్సు చదవటానికి అర్హులు. అయితే డిగ్రీ చదివిన వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్, ఇది ఒక ఎంట్రన్స్ టెస్ట్, ఎగ్జామ్షన్ ఉంటుంది, మినహాయింపు. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ఈ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్. అదొక్కటే డిఫరెన్స్. ద రిమైనింగ్ అన్నీ కామన్ ఇద్దరికి. ఓకే. ఇప్పుడు సిఎస్ అంటే మాకు ఇక్కడ ఈ ఏరియాలో సిఏ కనుకనే గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ ఇట్లా కోచింగ్కి వెళ్తారు. సిఎస్కి ఎక్కడెక్కడ కోచింగ్ ఇస్తున్నారు ఇప్పుడు సార్? వాస్తవానికైతే మన ఆంధ్రప్రదేశ్లో ఈ కంపెనీ సెక్రటరీకి సంబంధించి కోచింగ్ సెంటర్ లేదు. ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా మన మార్కాపురంలో మనం ప్రారంభించాము. ఇక్కడ కోచింగ్ ప్రొవైడ్ చేయడానికి నా క్లాస్మేట్స్, నా ఫ్రెండ్స్ వేరియస్ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ ఫ్యాకల్టీస్కి వస్తారు. ఫుల్ టైం ఫుల్ ప్లెడ్జ్డ్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అంతేకాకుండా తెలంగాణలో హైదరాబాదులో దిగ్విజయ్ అని ఒక కోచింగ్ సెంటర్ ఉంది సార్. మార్కాపురంలో నిర్వహించే కోచింగ్ సెంటర్కి మీతో పాటు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉండే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ క్లాసులు చెప్తారు. వాళ్ళు క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీస్ అండ్ చార్టెడ్ అకౌంటెంట్స్. ఓకే. ఇప్పుడు సిఎస్ ఇంటర్మీడియట్ మీద డిగ్రీ మీద దేని మీద సరే కోర్స్ చేయొచ్చున్నారు. అసలు దాని గుండా అంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి సార్? కంపెనీ సెక్రటరీ అంటే ఒక కంప్లయన్స్ ఆఫీసర్. కంప్లయన్స్ ఆఫీసర్ అంటే ఒక కంపెనీకి వేరియస్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అప్లికబుల్ అవుతాయి అన్నమాట. ఇతను ఈ కంపెనీ సెక్రటరీ ఈ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్గా కంపెనీ ఫాలో అవుతుందా లేదా థరోగా చెక్ చేసి మేనేజ్మెంట్కి, స్టాట్యూటరీ అథారిటీకి ఫ్రమ్ టైం టు టైం రిపోర్ట్ చేసే వ్యక్తి కంపెనీ సెక్రటరీ. ఇప్పుడు జనరల్గా చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఆడిటింగ్ సంబంధించి చాలా కంపెనీలు చేస్తుంటారు, లేదా ఒక కంపెనీలో పనిచేసినా కానీ లక్షల్లో జీతాలు ఉంటాయి. ఇయర్లీ దగ్గర 20 లక్షలు 30 లక్షలు తీసుకున్న కూడా ఉన్నారు. మరి సిఎస్ సంబంధించి శాలరీస్ ఎలా ఉండొచ్చు సార్? ఒక కంపెనీ సెక్రటరీగా వాళ్ళు ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అదేవిధంగా వాళ్ళు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళొచ్చు. గ్యారంటీ జాబు, లైఫ్ సెటిల్ అవుతుంది, ఉన్నతమైన సంపాదన ఆర్జించవచ్చు సార్.
మినిమం అనేది 1 lakh rupees అనేది ఉంటుంది పర్ మంత్. ఓకే అండి, ఇప్పుడు లక్షల్లో కంపెనీస్ ఉన్నాయన్నారు, వేలల్లోనే సిఎస్ ఉన్నారన్నారు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏమైనా ప్రతి కంపెనీ ఖచ్చితంగా సిఎస్ కలిగి ఉండాలనే రూల్ ఏమైనా పెడుతుంది? ఎస్ సార్, ఎవ్రీ లిస్టెడ్ కంపెనీ ఇన్ ఇండియా మస్ట్ హ్యావ్ ఏ ఫుల్ టైమ్ కంపెనీ సెక్రటరీ ఉండాలి. అదేవిధంగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ కూడా కంపెనీ సెక్రటరీని కలిగి ఉండాలి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా సర్టెన్ పెయిడ్ క్యాపిటల్ ఉన్న కంపెనీస్ కూడా కంపెనీ సెక్రటరీని సర్వీసెస్ ఫుల్ టైం తీసుకోవాలి. సిలబస్ సాధారణంగా అంటే ఇందులో సిఏ అంటేనే మనం ఒకే అటెంప్ట్ కాక ఫైనల్లో చాలామంది మళ్ళీ అయిపోయి 2-3 అటెంప్ట్స్ తర్వాత మళ్ళీ పూర్తిగా కొలాప్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సిఏ అంటే చాలా భయంకరంగా చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి సిఎస్ అనేది ఇంకొంచెం దానికన్నా గ్రేడ్ ఎక్కువ ఉండేది. దీన్ని ఎలా అసలు ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి ఎలా? సార్, ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్లో ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 4 పేపర్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ అని 8 పేపర్స్ ఉంటాయి. 2 మాడ్యూల్స్ అంటారు వాటిని. ఈచ్ మాడ్యూల్ 4 పేపర్స్. ఈచ్ పేపర్లో 40 మార్క్స్ రావాలా, మినిమం అగ్రిగేట్ 200 మార్క్స్ రావాలన్నమాట. మాడ్యూల్ వైజ్ రాసుకోవచ్చు, లేదంటే 2 మాడ్యూల్స్ రాసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత 21 months ప్రాక్టికల్ ట్రైనింగ్ ఫుల్ టైం కంపెనీ సెక్రటరీ దగ్గర వర్క్ చేయాలి. దాంతోపాటుగా ఒక కోచింగ్ సెంటర్లో ఎక్కడన్నా జాయిన్ అయ్యి ప్రొఫెషనల్ ప్రోగ్రామ్కు కోచింగ్ తీసుకొని మెట్రో సిటీస్ లైక్ ఇక్కడ 21 months ట్రైనింగ్కి మనం ఎక్కడికి పంపిస్తామంటే ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ మన దగ్గర పూర్తి చేసుకున్న తర్వాత మనము హైదరాబాదు, చెన్నై, బెంగళూరు పంపించి ఫుల్ టైం కంపెనీ సెక్రటరీ దగ్గర 21 months ట్రైనింగ్ పూర్తి చేసి అక్కడనే ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ కోచింగ్ తీసుకొని అక్కడనే రాసి అక్కడనే పాస్ అవుతాం. మనం ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్కు ట్యూషన్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి ఈ చదువును ఎవరైనా చదవచ్చు. చదువు వచ్చిన వాళ్ళు బాగా మేము ఇప్పుడు దాకా బాగా మెరిట్ స్టూడెంట్ అన్న వాళ్ళకంటే కూడా నేను చదవాలి, జీవితంలో ఎదగాలనే ఆశయం ఉన్న విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం. ఎందుకంటే నేను కూడా ఒక సాధారణ స్టూడెంట్ను, మెరిట్ స్టూడెంట్ని కాదు. అతి తక్కువ మార్కులతో ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను, అతి తక్కువ మార్కులతో 10th క్లాస్ పాస్ అయ్యాను. నా పరిస్థితులకు వల్ల నేను చదివి చార్టెడ్ అకౌంటెంట్ అయ్యాను. అదే స్పిరిట్ తోటి, అదే మోటివ్ తోటి నేను ఈరోజు మన మార్కాపురంలో ఆచార్య చాళుక్య కామర్స్ అకాడమీని స్థాపించాను. సో ఇక్కడ మార్కాపురం ఒక బి కేటగిరీ, సి కేటగిరీ టౌన్, ఇది సిటీ కాదు. ఇక్కడ మీరు చాలా ధైర్యం చేసి ఒక కామర్స్ అకాడమీ ఏర్పాటు చేశారు. జనరల్గా ఎంసెట్, ఇంజనీరింగ్ లేదా మెడికల్కి చాలా కష్టమైనది. ఇంజనీరింగ్ వరకు కొంత నడుస్తుంది కోచింగ్. మిగతా వాటి దగ్గరలో ఒంగోలు, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ వెళ్ళే పరిస్థితి ఇక్కడ విద్యార్థులు. మీరు ఇలాంటి యొక్క లొకేషన్లో చాలా ధైర్యం చేసి మీకు మీరున్న ఊరు కాబట్టి, చదువుకున్న ఊరు కాబట్టి దాని మీద ప్రేమతో ఒక అకాడమీ పెట్టారు. ఈ అకాడమీలోకి పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం మీరు ఏ విధంగా అసలు వాళ్ళకి ఏం ఇన్స్పిరేషన్ ఇవ్వబోతున్నారు? ఎలాంటి ఒక ఇష్యూతో? నేను స్టూడెంట్స్కి ఈ కోర్స్ పట్ల ఫస్ట్ అవగాహన కల్పిస్తున్నాను. దాంతోపాటుగా కొంతమంది స్టూడెంట్ను మెరిట్ బేసిస్ మీద తీసుకొని ఆశయము చదవాలి, జీవితంలో ఎదగాలనే సంకల్పం ఉన్న విద్యార్థులను తీసుకొని వాళ్ళను మోటివేట్ చేసి వాళ్ళ పట్ల ఫుల్ శ్రద్ధ పెట్టి వాళ్ళకు కూడా ఈ కోర్స్ పట్ల శ్రద్ధ కలిగించి ఒక రిజల్ట్ కొట్టియాలన్నది నా ఆశ. ఏ రోజైనా సరే ఈ మార్కాపురం నుండి ఈ కోర్సులో ఖచ్చితంగా ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాలన్నదే నా ఉద్దేశం. ఓకే అండి, మార్కాపురం అనగానే జనరల్గా తెలుగు మీడియం సంబంధించిన స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. ఇంగ్లీష్ మీడియం చాలా తక్కువ. క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం పేరు చెప్పినప్పటికీ ఇంగ్లీష్లో మాట్లాడలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో సిఎస్ లాంటి కోర్సులు మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ నడుస్తుంటాయి. మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ట్యూషన్ ఇవ్వగలరు, ఎలాంటి కోచింగ్ ఇవ్వగలరు? నేను మొట్టమొదటి రోజు నుండి ఇంగ్లీష్ మీదనే ఫోకస్ పెడతాను సార్. ఎందుకు అంటే ప్రతిరోజు నా దగ్గర జాయిన్ అయ్యే స్టూడెంటు ప్రతిరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్, హిందూ పేపర్ ఖచ్చితంగా నా క్లాస్కి వచ్చే ముందు హిందూ పేపర్ కొనుక్కొని రావాలి. రోజు ఒక గంట టైము హిందూ పేపర్ చదివిస్తాను. ప్రతిరోజు కొన్ని పదాలు మీనింగ్స్ నేర్చుకొని నాకు చూపించాలి. అదేవిధంగా ఒకరోజు కష్టంగా ఉంటుంది, ఒక నెల కష్టంగా ఉంటుంది, 2 నెలలు కష్టంగా ఉంటుంది, 3 నెలలు కష్టంగా ఉంటుంది. 6 నెలల తర్వాత ఈ భారతదేశంలో వాళ్ళలాగా ఎవరు ఇంగ్లీష్ మాట్లాడలేరు. ఎందుకంటే నేను కూడా ఆ బ్యాక్గ్రౌండ్ నుండే వచ్చాను. నాకు తెలుసు. నేను ఆ విధంగా మోటివేట్ చేసి స్టూడెంట్స్ను డెవలప్ చేస్తాను. ఓకే, ఫైనల్గా పేరెంట్స్కి అంటే ముందు ఇక్కడ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నా పేరెంట్స్ ఇంట్రెస్ట్ లేకుండా స్టూడెంట్స్ కోచింగ్ కూడా రాని పరిస్థితి.
ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, మరి ఆల్ అంటే అన్ని కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ. ఈ పేరెంట్స్ మీరు ఏ రకంగా అడ్వైజ్ చేయబోతున్నారు ఈ సంబంధించి సిఎస్ సంబంధించిన కోర్సులో పిల్లలు చేర్చడం కోసం? నేను ఏం చెప్పగలంటే ఈ విషయంలో పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సు గురించి వాళ్ళు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే తరువైన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద వస్తుంది. అదేవిధంగా ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో స్పెషల్ యాక్ట్ ద్వారా పాస్ అయింది. దీని గురించి ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ ద్వారానో మిత్రుల ద్వారానో ఇలాంటి వీడియోల ద్వారానో అవగాహన చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మార్కాపురం ప్రాంతంలో సగటు విద్యార్థులకు సిఎస్ లాంటి ఉన్నతమైన సబ్జెక్ట్స్ ముందు తీసుకొచ్చి కోచింగ్ ఇస్తామని చెప్పేసి ఆచార్య చాణక్య కామర్స్ అకాడమీ ఏర్పాటు చేసి విద్యార్థులకు అందుబాటులోకి మంచి నాణ్యమైన కోచింగ్ ఇచ్చేందుకు మీ మిత్రులను కూడా ఇక్కడ రప్పిస్తున్నారు బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి. భవిష్యత్తులో మీ అకాడమీ ద్వారా సిఎస్ కోర్సుకు సంబంధించి ఈ ప్రాంతం నుంచి మెడికల్ లాంటి విద్యార్థులు తయారవుతారని ఆకాంక్షిస్తున్నాము. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. మార్కాపురం వెనుకబడ్డ ప్రాంతమే, అది నా జన్మస్థానం కాబట్టి ఇక్కడ సిఎస్ లాంటి విద్యార్థులు తయారయడం కోసం ఇక్కడ అకాడమీ ఏర్పాటు చేశాను. అకాడమీ ద్వారా మంచి మంచి విద్యార్థులు తయారు చేసి సిఎస్లుగా వాళ్ళని తీర్చిదిద్ది ఈ ప్రాంతానికి మంచి పేరు తెస్తానంటున్నారు బొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. చార్టర్డ్ అకౌంటెంట్గా బెంగళూరులో స్థిరపడ్డప్పటికీ ఉండే ఊరి మీద, జన్మనిచ్చిన ఊరి మీద మమకారంతో ఆయన ఆచార్య చాణక్య కామర్స్ అకాడమీ స్థాపించారు. ఆయన యొక్క అకాడమీలో మంచి మంచి విద్యార్థులు తయారై భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అదే ఉంచాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.